పూర్వం మాండవ్యుడు అనే ఒక మహాముని ఉండేవాడు. అరణ్యంలో తన ఆశ్రమంలో ఆ మాండవ్యముని మౌన దీక్ష వహించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అంతలో అటుగా వచ్చిన కొందరు దొంగలు తమను తరుముతున్న రక్షక భటులను తప్పించుకోవడానికి ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. కానీ మాండవ్యముని కళ్ళు మూసుకొని తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. అప్పుడు అక్కడికి చేరుకున్న రక్షక భటులు ఆశ్రమం దగ్గరికి వస్తారు. సరిగ్గా అప్పుడే మాండవ్యముని తన తపస్సు ముగించుకొని కళ్ళు తెరుస్తాడు. ఆ రక్షక భటులు ఆ మునిని ఇటువైపు ఎవరైనా దొంగలు వచ్చారా అని అడుగుతాడు. పాపం మౌన దీక్షలో ఉన్న మాండవ్యముని సమాధానం ఇవ్వడు. దాంతో రక్షక భటులు ఆశ్రమంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అది గమనించిన దొంగలు తాము దోచుకున్న ధనాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుండి పారిపోతారు. దాంతో మాండవ్యమునికి కూడా ఆ దొంగతనంలో భాగముందని, అందుకే ఆయన ఆ దొంగల ఆచూకీ తమకు చెప్పలేదని రక్షక భటులు ఆ మునిని రాజు వద్దకు తీసుకెళ్తారు. ఆ రాజు జరిగిందంతా విని నిజానిజాలు తెలుసుకోకుండా ఆ ముని కంఠంలో శూలం పొడవమని ఆజ్ఞాపిస్తాడు. రక్షక భటులు ఆ ముని కంఠంలో శూలం పొడిచి అడవిలో వదిలేస్తారు. దివ్యమైన తపశక్తి సంపన్నుడైన ఆ ముని చావకుండా ఆ శూలం నొప్పిని భరిస్తూ అక్కడే ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్న అతని శిష్యులు ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు ఆ మాండవ్యముని తప్పెవరిదని చెప్పను, నన్ను అపార్థం చేసుకున్న ఆ రక్షక భటులదా, లేక వారి మాటలు నమ్మి నిజానిజాలు తెలుసుకోకుండా శిక్షించిన ఆ రాజుదా, నేనెవరిని కూడా నిందించను అని ఆ ముని తన శిష్యులకు చెప్పాడు. సరిగ్గా అక్కడి నుండి వెళుతున్న రక్షక భటులు అది విని రాజుకు జరిగింది చెబుతారు. దాంతో తను చేసిన తప్పు తెలుసుకున్న రాజు మాండవ్యముని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు మాండవ్యుడు తప్పు నీది కాదు, నిన్ను ఇలా చేయడానికి పురికొల్పిన ఆ యమధర్మరాజుది అని అంటాడు. భటులు ఆ శూలాన్ని తీస్తున్నప్పుడు ఓ చిన్న ముక్క కంఠంలోనే ఉండిపోతుంది. విపరీతమైన ఆ బాధను తట్టుకోలేక నన్నింతలా శిక్షకు గురి చేయడానికి నేనేం తప్పు చేశానో ఆ యమధర్మరాజునే అడుగుతానని మనసులో అనుకుంటాడు. చనిపోయిన తర్వాత యముని దగ్గరికి వస్తాడు. నన్నెందుకు అంతలా శిక్షించావని యముణ్ణి నిలదీస్తాడు. అప్పుడు యముడు, నువ్వు చిన్నప్పుడు తూనీగల రెక్కలను తుంచావు, వాటిని బాధ పెట్టావు, తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు, అందుకే నీకీ శిక్ష అని చెబుతాడు. బాల్యంలో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి నాకింత పెద్ద శిక్ష విధిస్తావా అంటూ కోపంతో ఆ మాండవ్యముని యమధర్మరాజును నువ్వు మానవ రూపంలో జన్మించుగాక అంటూ శపిస్తాడు. అలా మాండవ్యుని శాపంతో జన్మించిన బాలుడే విదురుడు. సత్యవతి శంతనులకు ఇద్దరు కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు. కానీ చిత్రాంగదుడు ఓ యుద్ధంలో మరణిస్తాడు. దాంతో విచిత్రవీర్యుడు రాజవుతాడు. భీష్ముడు విచిత్రవీర్యుడికి కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలనిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ సంతానం కలగకముందే విచిత్రవీర్యుడు కూడా మరణిస్తాడు. దాంతో తమ వంశం వారసుడు లేకుండా అంతమైపోతుందని కలత చెందిన సత్యావతి తన పెళ్లికి ముందు పరాశరుడనే మునితో కలిసి జన్మనిచ్చిన వ్యాసుని పిలుస్తుంది. తన తపశక్తితో తన కోడళ్లకు సంతానం కలుగజేయాలని సత్యావతి వ్యాసుని కోరుతుంది. అప్పుడు వ్యాసుడు సరే అయితే ఒక్కొక్కరిని తన గదిలోకి పంపించమని అంటాడు. ముందుగా అంబిక వెళుతుంది. వ్యాసుడి భయంకర రూపం చూసి కళ్ళు మూసుకుంటుంది. దాంతో అంబికకు పుట్టబోయే బిడ్డ అంధుడవుతాడని వ్యాసుడు చెబుతాడు. ఆ తర్వాత అంబాలిక ఆ గదిలోకి వెళుతుంది. వ్యాసుని చూసి భయంతో అంబాలిక వణుకుతుంది. దాంతో అంబాలికకు పుట్టబోయే బిడ్డ వణుకుడు రోగంతో పుడతాడని వ్యాస మహర్షి చెబుతాడు. ఒకరు అంధుడు, మరొకరు వణుకుడు రోగంతో పుడతారు కాబట్టి ఆ ఇద్దరు బిడ్డలు రాజ్యాన్ని పాలించడానికి పనికిరారు కావున మరొక అవకాశం ఇస్తాడు మహర్షి. అయితే ఈసారి లోపలికి వెళ్ళడానికి భయపడిన అంబిక, అంబాలికలు తమకి బదులుగా ఓ దాసిని లోపలికి పంపుతారు. ఆ దాసి భయపడకుండా ధైర్యంగా లోపలికి వెళుతుంది. దాంతో ఆమెకు ఆరోగ్యవంతుడైన బాలుడు పుడతాడు. అతడే విదురుడు. అంధునిగా పుట్టిన బాలుడు ధృతరాష్ట్రుడు. వణుకుడు రోగంతో పుట్టిన బాలుడు పాండురాజు. అయితే విదురుడి తల్లి, తండ్రి ఇద్దరు కూడా క్షత్రియులు కాకపోవడంతో అతడు రాజ్యాన్నేలడానికి పనికిరాడంటూ పక్కన పెట్టేస్తారు. ఇక మిగిలింది ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంధుడవడం కారణంగా పాండురాజును రాజుగా నియమిస్తారు. విదురుడు కూడా అంధుడు రాజ్యానికి పనికిరాడంటూ పాండురాజుకే వంత పాడుతాడు. ధృతరాష్ట్రుడు దాన్ని అలాగే మనసులో పెట్టుకుంటాడు. విదురుడు హస్తినాపుర రాజ్యానికి మంత్రిగా ఉంటూ తన సోదరులకు రాజ్యాన్నేలడంలో సహాయం చేస్తాడు.
మహాభారతంలో ఈ ముగ్గురి గురించి భీష్ముడు ఇలా చెప్పాడు. ధృతరాష్ట్రుడు అత్యంత బలశాలి. ధృతరాష్ట్రుడు ఎంత బలవంతుడంటే ఇనుమును కూడా చేత్తో నలిపేయగలడు, అంత బలశాలి అని చెబుతుంటారు. ఇక పాండురాజు యుద్ధనీతిలో ఆరితేరినవాడు. తెలివితేటల్లో ఈ ముల్లోకాల్లోనే విదురుడిని మించినవారు లేరని భీష్మ పితామహుడు ఒకానొక సందర్భంలో వ్యాసమహర్షి అన్నారు. భీష్ముడు విదురుని వివాహం ఒక యాదవ వంశానికి చెందిన సులభ అనే యువతితో, అలాగే ధృతరాష్ట్రుని వివాహం గాంధారితో, పాండురాజు వివాహం కుంతీదేవితో జరిపిస్తాడు. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె. వీరిలో దుర్యోధనుడు అందరికంటే పెద్దవాడు. కుమార్తె పేరు దుశాల. ధృతరాష్ట్రుడు సవాలి అనే ఒక యువతితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, వీరికి యుయుస్సు అనే కుమారుడున్నాడని చెబుతారు. ఇక పాండురాజుకు 5 కుమారులు. వీరే పాండవులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే విదురుడు కూడా సర్వగుణ శ్రేష్ఠులైన కుమారులకు జన్మనిచ్చాడని రాసి ఉంది, కానీ వారి పేర్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. పాండురాజు మరణానంతరం ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజయ్యాడు. విదురుడు మంత్రిగా సేవలందిస్తూ రాజ్యాన్ని పాలించడంలో ధృతరాష్ట్రునికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అయితే దుర్యోధనుడు పెద్దవాడయ్యాక కథ అడ్డం తిరిగింది. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పాండవులపై పలుమార్లు కుట్రలు కుతంత్రాలు చేశాడు. ఒకసారైతే ఏకంగా లక్కతో చేయబడిన ఇంట్లో పాండవులను ఉంచి సజీవంగా కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండే విదురుడు ఆ విషయాన్ని పాండవులకు ముందే చెప్పడంతో వారు తెలివిగా బయటపడతారు. ఆ విధంగా విదురుడు పాండవులను రక్షిస్తాడు. అలాగే కౌరవులలో 2వ వాడైన దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది చీరలాగుతుంటే వికర్ణుని తప్పించి ఇది తప్పు అని చెప్పిన ఒకే ఒక్కడు విదురుడు. అందుకే దుర్యోధనుడికి విదురుడు అంటే అస్సలు పడదు. వికర్ణుడు కౌరవులలో 3వ వాడు. విదురుడు రాజనీతిలో ఆరితేరినవాడు. స్వయంగా భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు విదురునికి శస్త్ర విద్యలో శిక్షణనిస్తారు. అంటే విదురుడు యుద్ధం చేయడంలో కూడా ఆరితేరినవాడు. విదురుడు గనక యుద్ధంలో పాల్గొంటే అతని యుద్ధనీతి చతురత ముందు పాండవుల వ్యూహాలు పటాపంచలవుతాయని కృష్ణుడికి తెలుసు. మహాభారతంలో ఉద్దండులలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు హస్తినాపురానికి 4 స్తంభాలుగా ఉండి కాపాడుతుంటారు. కృష్ణుడికి మిగతా ముగ్గురిని వారి వారి వీక్నెస్లను అడ్డుపెట్టుకుని ఎలా చంపాలో బాగా తెలుసు. కానీ సాక్షాత్తు ధర్మరాజు అవతారమైన విదురుడు యుద్ధనీతిలో అపరచాణికుడే కాకుండా నీతిమంతుడు, మంచి చెడులను నిర్మోహమాటంగా బయటకు చెప్పే విచక్షణ కలవాడు. అంతేకాకుండా దుర్మార్గుడైన దుర్యోధనుని కుట్రలను భగ్నం చేస్తూ ఎన్నోసార్లు పాండవుల ప్రాణాలను కాపాడి ధర్మం వైపు మొగ్గు చూపాడు. అందుకే నిజానికి విదురుడిని ధర్మరాజు అంటారు. అయితే యముడి వరం వలన యుధిష్ఠిరుడు పుడతాడు కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే యుధిష్ఠిరుడు విదురుని సంతానమే. అందుకే కాలక్రమంలో యుధిష్ఠిరునికి ధర్మరాజు అని పేరు వచ్చింది. కాబట్టి ధర్మానికి కట్టుబడి ఉన్న విదురుణ్ణి గనక యుద్ధంలో చంపితే అది భావితరాల వారికి తప్పు సంకేతాలనిస్తుందని కృష్ణుడికి తెలుసు. అందుకే దానికి ఒక్కటే పరిష్కారమని కృష్ణుడు ఆలోచిస్తాడు. ఎలాగైనా విదురుడిని యుద్ధంలో పాల్గొనకుండా చేయాలి అని కృష్ణుడు అనుకుంటాడు. యుద్ధానికి ముందు చివరి ప్రయత్నంగా పాండవుల పక్షాన కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వెళుతాడు. కృష్ణుడి పరాక్రమము, యుద్ధ నేర్పరితనము తెలిసిన దుర్యోధనుడు ఎలాగైనా కృష్ణుడిని కూడా తన వైపు తిప్పుకోవాలని అంగరంగ వైభవంగా కృష్ణుడి స్వాగతానికి ఏర్పాట్లు చేస్తాడు. కృష్ణుడికి ఇష్టమైన వంటకాలను వండిస్తాడు. కానీ కృష్ణుడు సర్వాంతర్యామి కదా, దుర్యోధనుడి మనసులో ఏముందో కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే కృష్ణుడు దుర్యోధనుని ఆతిథ్యం స్వీకరించకుండా పరమ విష్ణు భక్తుడైన విదురుడి ఇంట్లో ఆ రాత్రి ఉంటాడు. కృష్ణుడు విదురుడి ఇంట్లో ఆ రాత్రి ఉండడానికి 2 రీజన్స్ చెబుతారు. మొదటిది, విదురుడు అతని భార్య పరమ విష్ణు భక్తులు కావడంతో వారి ఆతిథ్యం స్వీకరించాడని. రెండవది, తన ఆతిథ్యాన్ని లెక్క చేయకుండా విదురుడి ఇంట్లో గనక ఉంటే దుర్యోధనుడి అహంభావం దెబ్బతింటుందని కృష్ణుడి ప్లాన్. సరిగ్గా అలాగే జరిగింది. దుర్యోధనుడు విదురుడిని నానా మాటలు అంటాడు. ఆ రోజు నా తండ్రి రాజు కావడం నీకిష్టం లేదు, ఈ రోజు నేను రాజు కావడం నీకిష్టం లేదు, నా రాజ్యంలో నా తిండి తింటూ ఆ పాండవుల వంత పాడుతున్నావు, నువ్వే గనక నా తండ్రి సోదరుడు కాకపోయింటే రాజద్రోహం కింద నిన్ను జైల్లో వేయించేవాణ్ణి,
ఎంతైనా ఓ తక్కువ కులానికి చెందిన దాసికి పుట్టినవాడివి, నీ బుద్ధి ఎక్కడికి పోతుంది అంటూ ఘోరంగా విదురుడిని అవమానిస్తాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లు మన కృష్ణుడు ఊరికే ఉంటాడా? ఏంటి దుర్యోధన, వయసులో పెద్దవాడిని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? మరీ ఎక్కువగా మాట్లాడితే విదురుడు యుద్ధంలో పాల్గొనడమే మానేస్తాడు, జాగ్రత్త అని పుల్లపెడతాడు. అప్పుడు దుర్యోధనుడు అహంకారంతో ఆయనొక్కడు యుద్ధం చేయకపోతే నాకొచ్చే నష్టమేమీ లేదంటూ కృష్ణుడి బుట్టలో పడతాడు. పక్కనే ఉన్న శకునికి కృష్ణుడి పన్నాగం అర్థమయ్యింది. దుర్యోధనుణ్ణి శకుని అడ్డుకునే లోపే జరిగే అనర్థం జరిగిపోయింది. విదురుడు నన్నింతలా అవమానపరిచిన నీ తరపున నేను యుద్ధంలో పాల్గొననంటూ హస్తినాపుర మంత్రి పదవిని వదిలేస్తున్నానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పక్కనే ఉన్న శకుని కృష్ణుడితో, ఊరికే రారు మహానుభావులు, దుర్యోధనుడి ఆతిథ్యం స్వీకరించకుండా విదురుడి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని అనుకున్నాను, అనుకున్నంతా చేశావు అని అంటాడు. అప్పుడు కృష్ణుడి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గాంధార రాజా, నేను విదురుడి ఆతిథ్యం స్వీకరించాను, అది నా ఇష్టం. దుర్యోధనుడు విదురుడితో మూర్ఖంగా మాట్లాడాడు, అది అతనిష్టం. విదురుడు యుద్ధంలో పాల్గొననంటూ ప్రతిజ్ఞ చేశాడు, అది ఎవరిష్టానుసారంగా ఏం నిర్ణయం తీసుకోవాలనే అధికారం వారికి ఉంటుంది. నేను నిమిత్తమాత్రుడనే అంటూ సమాధానం చెప్పి అక్కడి నుండి వెళతాడు. అలా కృష్ణుడు తన తెలివితేటలు ఉపయోగించి విదురుడిని కురుక్షేత్ర యుద్ధం నుండి తప్పిస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత విదురుడు కొంతకాలం ధర్మరాజు పాలనలో మంత్రిగా పనిచేస్తాడు. ఆ తర్వాత తన సోదరుడు ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల తల్లి కుంతీదేవిని తీసుకుని అడవులకు బయలుదేరుతాడు. అక్కడ ఓ ప్రాంతంలో చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తూ తన తనువు చాలిస్తాడు. యమధర్మరాజు మానవావతారం ముగుస్తుంది. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం కలగవచ్చు, మరి యమధర్మరాజు మానవావతారం ఎత్తితే యమలోకాన్ని ఎవరు చూసుకున్నారని. దేవమాత అదితి 12 కుమారులలో ఒకడైన ఆర్యమన్ ఆ 100 సంవత్సరాలు యమలోకాన్ని పాలించాడని పురాణాలలో ఉంది.